మనం ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం ఎరుకోపాడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ కొంతమంది మిరపకాయ రైతులు ఉన్నారు, వాళ్ళతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమండి చెప్పండి, మిరపకాయల పరిస్థితి ఎలా ఉంది? ఏమండి నల్లొచ్చిపడి 7 క్వింటాలు 8 క్వింటాలు అవుతున్నాయి ఎకరానికి వచ్చేసి 7 క్వింటాలు 8 క్వింటాలు అయితే మరి మందుల కొట్లో చూస్తేనే 1,00,000-1,50,000 అవుతుంది. మరి ఇప్పుడు ఈ రేటు చూస్తేనేమో 8, 9, 10 కాడి నుంచి తక్కువగా అడుగుతున్నారు. మరి ఎట్ట చావాలా ఏంటో తెలియట్లేదు, అర్థపట్టట్లేదు. మంగళసూత్రాలు, నాతాళ్ళు, జోళ్ళు, బుట్టలోళ్ళు, పట్టీలు మొత్తం కుదకట్టు పెట్టినాం. కూలి రైతులు కూలీలు చూస్తేనే అంత ఇంత అడుగుతున్నారు. కేజీకి 20 మా రేటు చూస్తేనేమో ఎట్లా వచ్చింది. మీకు ఎంత అయితే గిట్టుబాటు అయిద్దండి? మాకు 15 నుంచి 18, 19 అయితే గిట్టుబాటు అయింది. ప్రస్తుతం ఎంత లాస్ వస్తుంది మీకు ఒక ఎకరానికి వచ్చేసి? ఎకరానికి వచ్చేసి 1,00,000-2 లక్షలు వస్తుంది. 2 లక్షలు లాస్ వస్తుంది. ఇక్కడ రవి గారు అన్నారు, రవి గారు చెప్పండి అండి. చెప్పేది ఏముందండి అయ్యా, 2 లక్షలు లాస్ వచ్చిందయ్యా. లేదు మందు పురుగు మందు పడాల్సిందేకా. మిర్చి ధరలు బాగా తగ్గిపోయినాయి. పోయిన ప్రభుత్వంలో బాగా మిర్చి ధరలు బాగానే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన కాడ నుండి మిర్చి చూస్తే 10,000, 8,000, 9,000 అడుగుతున్నారయా. మేము ఏం చేయాలో అర్థం కావట్లేదు. మిరపకాయ చూస్తే నెంబర్ 1 క్వాలిటీలో ఉంది. 10,000, 11,000 అని వెళ్ళిపోతున్నారు తప్పితే వాళ్ళు ఇష్టం ఇచ్చిన గిట్టుబాటు ధరకే అడుగుతున్నారు. కానీ పండించిన ఈ 6 గల చాకరీ మట్టికి అసలు ఉపయోగం లేకుండా పోతున్న. పురుగుల మందు ఆగాల అర్థం కావట్లేదు, లేకపోతే ఇటన్న బావాలన్నా అర్థం కావట్లేదు. భూవే దొరకని పరిస్థితి ఈ రోజు ఈ రైతులకి. ఈ ప్రభుత్వం ఇలా తయారైద్దని మాకు అసలు కోపం వస్తుంది. కానీ ఎరగాల నోళ్ళు చావాల్సి వస్తున్నాం మేము, ఇంతే.